నీకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడా? చెప్పండి ఏడుస్తున్నావు ఎందుకు? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాహుల్ అవంతిక వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ముచ్చట ఏంటంటే లాస్ట్ టైం బ్లాగ్ చూసారు కదా మీరు, చీటింగ్ ప్రాంక్ అని చెప్పి చేసిండు. సో నేను ఈ రోజు ఏం చేసిన అంటే దానికన్నా డబుల్ చీటింగ్ ప్రాంక్ చేస్తున్నా. నా ఫోన్ నుంచి నేను నా ఫ్రెండ్కి ఆల్రెడీ చాట్ చేసిన అనమాట. చాటింగ్ అంతా ఉంది, అది కొన్ని డిలీట్ చేసి పెట్టినా నేను. ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడైతే కావాలని చెప్పి అట్లా పెట్టినా నేను. కొన్ని చాట్స్ డిలీట్ చేసేసిన, కొన్ని పెట్టేసిన. సో ఇప్పుడు రాహుల్ రాలేదు ఇంకా. మనం ఇక్కడ నుంచి స్టూడియోకి స్టార్ట్ అయిపోయి ఇంకొకటి ఏంటంటే నేను బండి మీద పోతున్నా సింగిల్గా డియో పైన. బండి వచ్చు గైస్, నాకు నిజం చెప్తున్నా బండి వచ్చు, కానీ ఎక్కడ ఆపాలో రాదు. సో ఇప్పుడు స్టూడియోకి వెళ్ళిపోయి రాహుల్కి తమాషా చూపిద్దాం. చలో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇక చాట్ మా ఫ్రెండ్కి చెప్పిన, చాట్ ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని చెప్పి, కావాలని చెప్పి. నాకు తెలిసి పెద్దగానే అవుతుంది లొల్లి. సో చూసేద్దాం లేట్ చేయకుండా. లాస్ట్ టైం చేసిండు కదా, దానికి రివెంజ్ తీసుకోకుండా ఎట్లుంటా చెప్పరు, నేను బరాబర్ తీసుకుంటాం. చలో లెట్స్ గో. బై గైస్. ఇక మొదలెడదామా? ఎప్పుడు ఓపెన్ చేసినావు అభి? లడ్డు యా బోల్తా మేరే జాన్. తిన్నావా లేదా? తిన్నా. బక్కగా అవుతున్నావు. బెంగ పెట్టుకున్నాను మీద. బెంగ అంటే అట్లానే కొంచెం ప్రేమ. బెంగ బెంగ అనరే, దానికి ఫిక్కర్ అంటారు. దిను జర పేయికి బక్కగా అవుతున్నావు. బ్లాక్ బ్లాక్ ఏం మాట బ్లాక్ వేసుకున్న రోజు బయటికి వెళ్తుంది. ఎవరు మన ఇద్దరమా? ఫ్రెండ్స్తో. ఎక్కడో కొడుతుంది సీనా. నువ్వు మొన్ననే పోయినావు కదా. ఫోన్ చేసిర్రు రమ్మని చెప్పి, అందుకే. నీకు మంచిగా చేశారు, మాకు చేయరు ఎవరు? నీకే ఇంకా మస్తు మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను పోతున్నాను ఎక్కడనా పో అని. నాకు నువ్వు ఉన్నావా, నేను ఎందుకు పోతా చెప్పు. నాకు నువ్వు ఉన్నావా, నేను ఎందుకు పోతా చెప్పు. మనం ఇద్దరం పోదాం. పోదాం, రేపు పోదాం మనం. ఏడికి పోతురేంది? రేపు ఫ్రెండ్స్ అందరం కలిసి పోతున్నాం. ఏం పాస్వర్డ్ ఇన్కరెక్ట్ వస్తుంది? సేమ్ పాస్వర్డ్. అరే అరే ఆగు ఒక్క నిమిషం చూడని. నేను ఇస్తా కదా తీసి. పాస్వర్డ్ చెప్పు. సేమ్ అదే అప్పటిదే. ఎప్పటిది? పాతది. వస్తలే కదా. వస్తుంది. అన్ని సార్లు కొడితే పోతుంది. మళ్ళీ మెసేజెస్ వస్తున్నాయి. వస్తున్నాయి ఫ్రెండ్స్వి. ఇదేంది హార్ట్ బ్లాక్, ఇంకా ఇది నజర్ ఏంది? ఫ్రెండ్. నవ్వుతుంది ఎందుకు? అయ్యో ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పినా బయటికి వస్తున్నా అని. ఓపెన్ చేయి. నా ఫేస్ చూసి వస్తుంది కదా, అది రావట్లేదు. నేను కొడతా. ఇక్కడికి వచ్చా, నేను చూస్తున్నా కదా. అది నాకు చూపిస్తా కదా. నేను ఏమన్నా ఇక్కడి ఫోన్ ఎందుకు? ఫస్ట్ ఫోన్ ఎందుకు రానా అంటే నీకు అంత నమ్మకం లేదా నా మీద? నీకు నమ్మకం ఉంటే నాకు ఫోన్ ఇవ్వాలి. ఫ్రెండ్స్ ఫోన్ ఇవ్వాలా? ఫ్రెండ్స్ నానా. అరే ఫోన్ తెలియదా చెప్పు, నా స్కూల్ ఫ్రెండ్స్. ఇస్తావా ఇవ్వవా? ఇయ్యను. దెబ్బలు తింటావు. ఏయ్ ఆడపిల్ల కాబట్టి చేయలేపుతున్నా. ఓవర్ యాక్షన్ చేయకు, నేను లేపుతా. జరుగు. సరే కానీ ఏ స్కూల్ ఫ్రెండ్స్ పోనాడా మేమా? జరుగు. మజాక్ చేయక్ రాహుల్. చెప్తా. నేనే నీకు సొంతం, నీ మీదే నా ప్రాణం. అరే ఆగు కొంచెం. పిచ్చా నీకు? పాస్వర్డ్ చెప్పు, జల్దీ పాస్వర్డ్ చెప్పు. సేమ్ పాస్వర్డ్ అప్పటిదే. ఏముంది పాస్వర్డ్? పాస్వర్డ్ 143 వస్తలే కదా. అదే పాస్వర్డ్ ఉండే. చూడు మంచిగా కొట్టు. 143 కాదు, బర్త్డే డేట్ పెట్టుకున్నాను. ఇదేంది ఎవరు? ఫ్రెండ్స్.
ఏమైంది ఏంది message? ఏమైంది ఎవరిది ఫ్రెండ్ ఎవరిది మా ఫ్రెండ్ ఏ ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండ్ నవ్వుతున్నా ఎందుకు అయ్యా స్కూల్ ఫ్రెండ్ దాంట్లో ఏముంది మళ్ళీ స్కూల్ ఫ్రెండ్స్కి గ్రూప్ ఉన్నది అన్న గ్రూప్ లేదు ఇక్కడ నార్మల్ మెసేజ్ అది గ్రూప్ది వేరేది ఉంది మరి మజాక్ ఆడుతున్నావు నువ్వు అయ్యా మజాక్ ఎందుకు ఆడతా నిజం చెప్తున్నా రేపు పోయేది ఉందని చెప్తున్నా కదా నీకు. మళ్ళీ ఇదేంది హాయ్ అని ఆశ పెట్టకు బాయ్ అని బాధ పెట్టకు హాయ్ అని ఆశ పెట్టకు బాయ్ అని బాధ పెట్టకు అరే ఏంది ఈ డైలాగ్ ఏ వాళ్ళు మజాక్ చేస్తుర్రు నువ్వు ఫోన్ అన్ని చెక్ చేయొద్దు అట్లా రా దీనిలో బాయ్ లెగ్స్ కనిపిస్తున్నాయి కదా ఆయన ఫ్రెండ్ ఇటు ఇయ్యి. నీకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడా నీకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడా చంప వలగొడతా బాయ్ ఫ్రెండ్ అంటే అర్థమైందా ఫ్రెండ్స్ అని చెప్తున్నాగా మొగుడు ఫ్రెండ్ ఇటు ఇయర్ నువ్వు అట్లా అడుగుతుంటే నవ్వు వస్తుంది నాకు ఇటు నీకు నవ్వు కాదు ఇప్పుడు ఏడుపు కూడా వస్తుంది చెంప వలగొడతా మళ్ళీ అర్థమైందా ఇదేంది ఇది ఫ్రెండ్ వాళ్ళు ఏంది ఇవన్నీ మెసేజెస్ ఏందే నువ్వు దిమాగ్ ఖరాబ్ అవుతుంది అనేది ఏందే నువ్వు దిమాగ్ ఖరాబ్ అవుతుంది అనేది ఇది కొడతా చెప్తున్నా నేను. మళ్ళీ ఆ ఏంది friend ఇది? ఏమైంది ఇప్పుడు నీ అక్కనిది ఏంది ఇవన్నీ హవాల్యూ మేడం గీయడం తిన్నావా మేడం నైట్ అంటారు. మెసేజ్ రాలే రిప్లై రాలే ఏంది ఇది అసలు మొత్తం నైట్ మెసేజ్ చేస్తే రిప్లై ఇయ్యలే కదే నాకు అర్థమైపోయింది మొత్తం నేను మీ మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా ఇప్పుడు చెప్పుకో చెప్పు చూడు నేనేం చెయ్య రాహుల్ అట్లా నాకు అర్థమైపోయింది నువ్వు మొత్తం ఇట్లాంటివి నువ్వు ఫస్ట్ లేచి మాట్లాడు అర్థమవుతుందా లేవు లేదంటే స్టూడియో నుంచి బయటికి పో అర్థమవుతుందా ఫస్ట్ బయటికి పో నువ్వు ఇవాళ ఫోన్ పట్టుకో నా వడ్డలంట నువ్వు వద్దు నీ ఫోన్ వద్దు ఎవరు అసలు ఇది నాకు తెలియదు ఆ? మళ్ళీ ఏంది ఇది కథ ఏంది అసలు అరే, ఈ ఫోన్లు ఏముందన్నా ఫోన్లల్లో లవ్ గివ్ అని చెప్పేసి పేరు లేదు ఏం లేదు లవడా అంది అంటే ఏంది అర్థం దాంది ఓవర్ యాక్షన్ చేయకు ఓ పెద్ద నువ్వు ప్రాంక్ చేసినప్పుడు నేను ఏమైనా అన్నానా పోనీ ఇట్లనే ఫ్రెండ్స్ తో ఉంటది చాట్ చేయగా నీకు అవుతుంది ఏంది ఇది మెసేజెస్ చూస్తే బాధ అవుతుంది లోపల రెప్పల కాలంలోనే కథ మొత్తం మారే A few moments later. ఫస్ట్ బయటికి పో నేను పోను ఫస్ట్ బయటికి పో ఏ ఎవర్రాకు ఓవర్ యాక్షన్ చెయ్యకు చెప్పేది ఓవర్ యాక్షన్ చెయ్యకని చెప్తున్నా నేను గలవద్దు ఫస్ట్ నేను బరాబర్ పట్టుకుంటా A few inches later. ఫస్ట్ ఇది ఎవరు చూడు నువ్వే అది కాదు నీకు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు నాతో ఉన్నావు నేనా కాదా కూడా తెలియదు నీకు అంటే సంవత్సరంలో మొత్తం తీట చూడాలా ఇప్పుడు నేను అంటే అదే చెప్తున్నా కదా నీకు తెలియదు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి ఉన్నావు నేను ఎట్లుంటా అని కూడా నీకు తెలియదు నేను ఇంత బక్కగా ఉంటానా నీ ముందు నుంచి చూస్తున్నా ఇది నేను వెనకాల ఇంత నుంచి బక్కగా ఫోటో ఉంది ఉంటానా? అంటే వెనక నుంచి ఎప్పుడు చూడలేవు అసలు నువ్వు నాన్న వెనకాల నుంచి చూస్తే ఇంత బక్కగా ఉంటానా అని అడిగినా నేను ఇంత బక్కగా ఉంటానా ఈ ఫోటో ఎవరిది వృద్ధులు దేనికి నాకు ఈ ఫోటో అర్థమైతే ఎవరిది? సరే, బాధ సరే. అవుతుంది మా నువ్వు ఇట్లా చేస్తే బాధ అవుతుంది మా నువ్వు ఇట్లా చేస్తే ఆపలేని కోపమే ఏం చేయలే రాహుల్ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు పోనీ అమ్మకు ఇది నేను చెయ్యలే రాహుల్ నీకు ఇన్ని ఇయర్స్ నుంచి నమ్మకం లేదా నేను చాట్ చేస్తాను అట్లా అని వదిలేసే పోనీ పో ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు పో మామ, పో ఇక్కడ నుంచి వెళ్ళిపో గమ్మున అరే వద్దు నాకు నాకు అయ్యో అర్థమైపోయింది మొత్తం ఇది నేను కాదు నాన్న ఇది నేను నువ్వే నాకు కాదు. అర్థమైపోయింది. ఇది నేను కాదు నిజంగా కాదు ఇది నేను కాదు పోనీ వద్దు నువ్వు దూరం ఉండు. అరే! దూరం ఉండు, పోనీ ఏడవకు నేను నువ్వు ఏడు పాపు నేను ఒకటి చెప్తాను కాదు నువ్వు నేను నాకు నువ్వు ప్రపంచం అనుకున్నాం మమ్మల్ని తెలుసా నువ్వు ఇట్లా చేసావని చెప్పేసి అస్సలు అనుకోలే ప్రపంచం అనుకున్నాం మమ్మల్ని తెలుసా నువ్వు ఇట్లా చేసావని చెప్పేసి అస్సలు అనుకోలే ఏడవకు వద్దు దూరం ఉండు నువ్వు పోని వద్దేసి మా ఊకో ఏడవకు బాగా నువ్వు ఏడుస్తావు కూడానా ఏడుపు రాదా చెప్పు పోనీ ఊకో. కళ్ళు ఎక్కువ రుద్దకు ఎర్రగా అయిపోతాయి ఊకో. వద్దేసి పో, దూరం అరే! ఇది నేనేనా కాదా ఒక్కసారి చూడు ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నావు కదా నన్ను ఒక్కసారి చూడు ఇది చూడు ఒక్కసారి ప్లీజ్ క్లారిటీ కళ్ళు తుడుచుకొని చూడు ఏడవకుండా ప్లీజ్ వదిలేసి అరే ప్లీజ్ ఒక్కసారి చూడు ఇది నేనేనా నీలాగానే ఉందా ఆమె. నాలాగా ఉంటే నేనే అయిపోతారా హెయిర్ కూడా సేమ్ ఉంది ఒక్కసారి చూడు హెయిర్ కూడా సేమ్ ఉంది డ్రెస్ కూడా సేమ్ ఉంది ప్రాంక్ చేసిన గైస్ ఏం ప్రాంక్
మాట్లాడకే నీ అక్కంతే కానీ ఏయ్ చెప్ప వలగొడతా చెప్పినాక కూడా అట్లా చేస్తే గైస్ ఇది ఏయ్ ఆగు తీయక్ మాట్లాడు First phone తీయక ఉండు కూసో నేను ఏంది నువ్వు నీకు సిగ్గుందా అసలు ఆ? ఇట్లా చేశారమ్మా పోనీ గైస్ ఇగో ఇది అసలు యాక్చువల్గా నేను పింట్రెస్ట్ నుంచి తీసుకున్నా ఇగో కనిపిస్తుందా నేను పింట్రెస్ట్ నుంచి తీసుకున్నా నువ్వు మాట్లాడకి నువ్వు ఆ మస్తు చాట్ ఓవర్ కూడా నా చేసినావు ఫ్రెండ్ ఒక అమ్మాయి చేసింది అనమాట నేను మొత్తం చెప్పేది మొత్తం చెప్పేది వద్దు నీకు తెలుసు హెల్త్ బాలే అని చెప్పేసి కూడా నువ్వు మజాక్ ఆడుతున్నావు సారీ నువ్వు సీరియస్ చేసినావు మాకు తెలుసా ఆహా నువ్వు లాస్ట్ ప్రాంక్ లో చేయలేదా ఈ రోజుకి ఎండ్ అనుకున్నా నేను లైఫ్ మొత్తం ఏయ్ అట్లా మాట్లాడకు లాస్ట్ ప్రాంక్ లో లేదు వద్దు వద్దు నాకు అర్థమైపోయింది నాకు మొత్తం నువ్వు ఇట్లా చేసినావు అంటే రేపు వాళ్ళతో మాట్లాడాలి ఫస్ట్ ఒక నిమిషం గైస్ నేను స్టార్టింగ్ నుంచి కంటెంట్ చెప్పలేదు కదా ఇదే చీటింగ్ ప్రాంక్ అది చాట్ లో దొరికినట్టు అని చెప్పి क्यों तूने मेरी फुर्सत की చాట్ లో దొరికినట్టు అని చెప్పి చేసిన ఇది కూడా ఎందుకు చేసిన అంటే లాస్ట్ టైం నేను చాలా అంటే చాలా సివియర్గా ఏడిచిన సో కామెంట్స్ కూడా వచ్చినాయి నెక్స్ట్ రివెంజ్ ప్రాంక్ చెయ్యి అని చెప్పి సో అరే ఇట్లా వద్దు చెక్కు సో మా ఫస్ట్ కెమెరా బంద్ చేయాలి ఏం కాదు మనది మంచిది కాదు అది ఏం కాదు గలీజ్గా అనుకుంటున్నాను మీకు తెలియదు ఏమనుకోరు గలీజ్గా అనుకుంటున్నాను మీకు తెలియదు ఏమనుకోరు పోనీ హోప్ ఉంది కదా లేదని చెప్పేసినావు కదా ఇంకేంది అయిపోయింది ఇక వీడియోలో సో గైస్ రాహుల్ కి నా మీద ట్రస్ట్ లేదు గలీజ్ లెక్కలు చేసే నేను నాకు అర్థం కాదు ఇవన్నీ నాకు సరే పోనీ గైస్ ఇప్పుడు వదిలేసే ఈ టాపిక్ నేను మాట్లాడాలి కానీ సారీ గైస్ ఎలా అయిపోతుంది మళ్ళీ మీకు కూడా కష్టం కదా సో కంటెంట్ ఇదే అనమాట అబ్బికి కూడా చెప్పలేదు అబ్బి కూడా షాక్ అయిపోయింది మొత్తం తెలిసేసరికి సో చాట్ నేను నా ఫ్రెండ్తో చేపించిన దాని తర్వాత ఏం చేసిన అనంటే ఇట్లానే కంటిన్యూ చేసేయే మంచిగా పోతుందని చెప్పి దానికి ఒక మెసేజ్ పెట్టిన అది మాత్రమే డిలీట్ చేసిన మిగతా చాట్ అంతా పెట్టుకున్నా నేను ఎవరితోని చాట్ చేయను ఎవరితో అవసరం కూడా లేదు 12 కాగానే మనకు తాగిన వాళ్ళకి నిద్ర వచ్చినట్టు ఇట్లా వచ్చేస్తుంది నాకు 12 కాగానే మనకు తాగిన వాళ్ళకి నిద్ర వచ్చినట్టు ఇట్లా వచ్చేస్తుంది నాకు తాగుబోతంటే ఎందుకంత చులకన తాగి వాగేది పచ్చి పడుకుంటా నేను అన్ని మనసులు ఉన్నాయని తీసిండు గైస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఏం చేస్తాం ట్రస్ట్ అయితే లేదు క్లియర్ గా అర్థమైంది ఈ వీడియోలో ట్రస్ట్ లేదు అని క్లియర్ గా అర్థమైంది నా మీద ట్రస్ట్ లేదు మరి నువ్వు ఫోన్ ఎందుకు ఫోన్ అంటే నేను ఫోన్ దాచిపెట్టి ఒక రోజు నేను దూరం ఉంటే కూడా నువ్వు నమ్ముతావు వేరేలతో ఉన్నా అని నమ్మ అట్లా కానీ నేను కళ్ళతో చూసిన నేను చాట్ చూసినా కాబట్టి నేను చాట్ ఎవరిది చాట్ ఎవరిది అది ఉమ్మంటే ఎవరు నాకు అర్థం కాదు నేనే పెట్టుకున్నా నేమ్ అట్లా అమ్మాయి నేమ్ తీసేసి ఉమ్మని నేనే పెట్టుకున్నా ఎవరు ఆమె ఒక అమ్మాయి ఉంటుంది నా ఫ్రెండ్ ఆమెతోనే కావాలని ఏం దోసానా ఇట్లా మొత్తం దూరం చేయడానికి దూరం చేయడానికి వాళ్ళు చూడలేదు నీ మైండ్ లో ఉన్నది నువ్వు చెప్పినావు నీ నేను హార్ట్ మైండ్ లో కాదు నేను మంచి మాట్లాడినా ఇంకా చాట్ దొరికింది కాబట్టి నేను అట్లా మాట్లాడాల్సి వచ్చింది అంటే నేను ఇప్పుడన్నా మాట్లాడకపోతే మంచిగా మాట్లాడతావా లేదా లేదు గైస్ ఇప్పటి నుంచి మా వీడియోస్ రావు మాది బ్రేకప్ అయిపోయింది స్నేహం నాది ప్రేమ నాది ఇడికే ఎండ్ చేసేస్తున్నా నేను రాహుల్కి నా మీద ట్రస్ట్ లేదు ఇక అయిపోయింది నేను ఏదో ఫన్ గా చేయాలనుకున్న ప్రాంక్ కానీ ఆయన టూ మచ్ ఓవర్ అయిపోయింది అది ఆయనకు కూడా తెలుస్తుంది లాస్ట్ ప్రాంక్ మీరే చూసిరు కదా అది నేను ఏడుస్తే మంచిగా ఉంటుంది ఈయన మాత్రం ఏడవద్దు ఈయనకు మాత్రం ఫీలింగ్స్ ఉంటాయి మనకు మాత్రం ఉండయి చెప్పాలనుకుంటున్నా నీకు నా మీద ట్రస్ట్ లేదు అంతే కదా ఇది ఇక్కడికే వదిలేసాయి డన్ ఐఎమ్ డన్ వీడియో కూడా డన్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఫోన్ బంద్ చేయకు మళ్ళా అవసరం లేదు బంద్ చేయి వీడియో అయిపోయిందన్నావు కదా నేను బంద్ చేసుకుంటా వదిలేసి ఫస్ట్ నువ్వు బంద్ వెళ్ళిపో చేసి నువ్వు వెళ్ళిపో నేను ఎందుకు పోవాలి నాకు అపాయింట్మెంట్ స్టూడియో నుంచి కూడా వెళ్ళిపోమన్నావు కదా నేను వెళ్ళిపోతా మళ్ళీ నువ్వు అట్లాంటి లెక్కలు చేసి ఎవడని అంటారు మంచిది పో. ఆ? ఇప్పుడు నువ్వు ఎందుకు బాధలు ఉన్నావు నేను బాధలు ఉండాలి హలో ఫస్ట్ మాట్లాడు వద్దు అవసరం లేదు వదిలేసి అరే ఫస్ట్ మాట్లాడు నేను సీరియస్ గా చెప్తున్న ప్రాంక్ కోసం అనే చేసిన బట్ ఈయన ఇట్లాంటి రియాక్షన్స్ మరి వస్తాయి ఎవరు అట్లా మజాక్ ఆడతారు ఇట్లా ఫోన్లు చాటింగ్లు పెట్టి ఇట్లా 4 o'clock 5 o'clock అనేది ఎవడు పెడతారు అట్లా అట్లాంటివి చేస్తేనే అర్థం కావనుకున్నా బట్ నీకు చాలా ట్రస్ట్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ట్రస్ట్ కాదు ట్రస్ట్ మ్యాటరే అర్థమైందా 7 to 8 years నుంచి ఉన్నా నీకు ట్రస్ట్ లేదు సింపుల్ వదిలేసి ప్రాంక్ చేయాలనుకున్న ప్రాంక్ చేసి ఇప్పుడు అందరికీ తెలిసింది నెక్స్ట్ టైం నుంచి మా వీడియోస్ రావు వచ్చి
వచ్చినా కూడా సపరేట్ వస్తాయి. ఓకేనా? హ్యాపీయా? ఇప్పటి నుంచి నువ్వు సింగిల్, ఇదే కదా కావాలి, వదిలేసే ఇడికే, మాట్లాడకు ఇంకేమి. మాకు కూడా వస్తాయి ముఖం మీద టిష్యూ కొట్టడము, ఏ పడితే విసిరు కొట్టడం, బట్ మేము అది చేయలేదు. మా సెల్ఫ్కి మేము చేసుకుంటాం. మొన్న అది పలగొట్టినావు కదా మనం. నీ మీద వాళ్ళ కొట్టినా? కింద పలగొట్టినావు. నీ మీద వాళ్ళ కొట్టినా? ఇప్పుడు నీకేమైనా అయిందా? ఎన్ని కొట్టినావు నన్ను? ఆఖరికి ప్రాంక్ చేసి నేనే ఏడిచిన మళ్ళా. అంటే నీకు జరిగింది నువ్వు లెక్క పెడతావు కదా. మాట్లాడకు ఏడ జరిగింది చూపి. అసలు ప్రేమనే లేదు, లేదు ప్రేమ లేదు. ప్రేమ చూపించడం కాదు, లోపల ఉంటది. లోపలనే పెట్టుకో, మనిషి చచ్చిపోయేదాకా లోపలనే పెట్టుకో, మాట్లాడ అవసరం లేదు. దేవా మామ్, నువ్వన్నా ఉండు స్టూడియోలో, లేంటే నేనన్నా ఉంటా, లేంటే నేను వెళ్ళిపోతా. నేనే వెళ్ళిపోతా మొత్తానికి, నువ్వు ఉండు. నేనే పోతా, ఆగు. నేను స్టూడియో గురించి ఇంటికి వెళ్ళిపోతున్నా. రియల్ గా లేదు, ఇట్లా కూడా లేదు. నన్ను ఎందుకు తీసుకొస్తున్నావు? ఏం అవసరం లేదు, వదిలేయ్. అరే వదిలేయ్. నేను కెమెరా ముందు ఒక మాట చెప్పాలి. ఏం అవసరం లేదు. లేదు గైస్, మా ఇద్దరి మధ్యలో ఏం లేదు. దీడికే ఎండ్. ఇన్ని రోజులు బయట పెట్టలేము, ఇప్పుడు పెడుతున్నా నేను, అంతే. నాకు చెప్పడానికి ఇస్తావా? అవసరం లేదు. ఎందుకు మాట్లాడుతావు? మాట్లాడకి ఇంతసేపు చాలా మాట్లాడినావు. ట్రస్ట్ లేదు గైస్, ఈయనకి అవసరం లేదు, ట్రస్ట్ లేదు, సింపుల్ అంతే. ఏమొద్దు. ట్రస్ట్ మ్యాటర్ కాదు, అలా ట్రస్టే మ్యాటర్. మీరు అందరూ కావాలంటే కమెంట్ చేయండి. ట్రస్టే మ్యాటర్. ట్రస్ట్ కాదు, ట్రస్టే మ్యాటర్. నేను బస్ట్ అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే ఆమె చాట్ పెట్టింది. చాట్ పెట్టినప్పుడు ఎవరిని కానీ గుద్దల మండుతుంది, నాకు మండదా చెప్పండి? ఈమె ఇట్లా చేసింది. ఇంకా ఈమె ఎట్లా చేసింది అంటే నాకు ఐ స్వేర్ నాకు అర్థం కూడా కాలే. ఫోన్లు దాపెట్టడము అండ్ చాట్ అంటే ఏంది నాకు అర్థం కాదు. అంటే ఏంది, మన కుక్క పిల్లనా అది? కావాలనే పెట్టుకున్నా పేరు. మళ్ళీ మెసేజ్ చేస్తుంది ఏంది ఆమె? ఇక్కడ నేను మాట్లాడతాను అయిందా లేదా అని చెప్పి మెసేజ్ చేసి, నువ్వు చేయి, ఏం అవసరం లేదు, ఎవరితో మాట్లాడాల్సిందే. సరే పోనీ, వద్దు. సరే ఎండింగ్ ఇచ్చేసి అయిపోతుంది. ఏం లేదు ఇక, ఎండింగ్ చెప్పినా కదా. మా ఇద్దరి మధ్యలో ఏం లేదు. నాకు రాహుల్కి మధ్యలో మేము అయిపోయింది, బ్రేకప్ అయిపోయింది. ఇంకొకసారి ఏమొద్దు, వదిలేసి. గైస్ మా ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది. నువ్వుంటే దిగులంటూ రాదే, నువ్వుంటే వెలుగంటూ